జై కాంగ్రెస్ గట్టిగా జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈనాడు మీ బిడ్డ, మీ పేదోళ్ళ బిడ్డ, మీ గల్లీలో మీ ముందు తిరిగిన బిడ్డ ఈనాడు పెద్దోడై కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో ఈ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ శాసనసభ్యుడిగా ఎన్నికల బరిలో దిగడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, యువ మిత్రులు అనిల్ యాదవ్ గారి అధ్యక్షతన మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పర్యవేక్షణలో నా సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు వేలాదిగా యూసుఫ్గూడ నుంచి వెంగళరావు డివిజన్ యొక్క ప్రతాపం చూపిస్తూ ప్రతి ఇంటి దగ్గర మా ఆడబిడ్డలు పూల వర్షం కురిపిస్తూ మేము అండగా ఉంటాం, ఈసారి జూబ్లీ హిల్స్ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగరేస్తామని నాకు నమ్మకం, విశ్వాసం కల్పించడమే కాకుండా అండగా నిలబడ్డ వేలాది మంది మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. మిత్రులారా, రాజకీయాలలో ఒడిదుడుకులు ఉంటాయి, ఎగుడు దిగుడు, ఎత్తు పల్లాలు ఉంటాయి. అవకాశం అన్నిసార్లు రాకపోవచ్చు, అవకాశం అందరికీ రాకపోవచ్చు. కానీ అవకాశం వచ్చినప్పుడు మన కోసం కష్టపడే బిడ్డని, మనతో ఉండే వాడిని ఎన్నికల్లో నెగ్గించుకోకపోతే చారిత్రాత్మకమైన తప్పుగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ఇవాళ ఈ ఉప ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు సెంటిమెంటు ఆశీర్వదించండి అని. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఒక పాట సూటిగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఒక మాట అడగదలుచుకున్నా. ఆనాడు 2007లో పేదోళ్ళ ఆత్మధైర్యం, పేదోళ్ళ దేవుడు పి జనార్దన్ రెడ్డి ఆనాడు ఈ ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇక్కడ పోటీ చేసి ఇక్కడి నుంచి పేదోళ్ళ తరఫున ఎన్నోసార్లు ఎన్నికై పేదోళ్ళకు అండగా నిలబడి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదల హైదరాబాద్కు ఉద్యోగ ఉపాధి కోసం వస్తే వాళ్ళందరికీ అండగా నిలబడ్డ నాయకుడు. ఆనాడు 2007లో పి జనార్దన్ రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం చెంది గుండెపోటుతో మరణించినప్పుడు ఆనాడు కాంగ్రెస్కు బద్ద వైరి పక్షాలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆనాడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పీజేఆర్ గారి మీద ఉండే గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని, భిన్న రాజకీయ ఎజెండాలను పక్కన పెట్టి పీజేఆర్ను గౌరవించడానికి ఆనాడు ఏకగ్రీవం చేయడానికి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించిన మాట వాస్తవం కాదా? మరి ఆనాడు బీజేపీ, బీఆర్ఎస్ పీజేఆర్ కుటుంబానికి అండగా నిలబడి
మరణించిన ఉప ఎన్నికల్లో పీజేఆర్ కుటుంబాన్ని ఏకగ్రీవం చేద్దామంటే ఏకగ్రీవం జాంతా నహి, పీజేఆర్ కుటుంబాన్ని గెలవనిచ్చేదే లేదు అని ఆనాడు పేదోళ్ల దేవుడైన పీజేఆర్ కుటుంబం మీద ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టింది ఈ దరిద్రపు గొట్టు బీఆర్ఎస్ పార్టీ కాదా? దానికి నాయకత్వం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? ఈ దృష్ట సాంప్రదాయానికి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒక మంచి సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? మరి ఆనాడు సాంప్రదాయాన్ని కాదని పీజేఆర్ పేదోళ్ళ గుండెల్లో దేవుడుగా ఉన్న పీజేఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన ఈ కిరాయి మూక ఈరోజు సానుభూతితోని ఎన్నికల్లో ఓట్లేయమని అడుగుతారు. ఆనాటి ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే పీజేఆర్ బిడ్డ విజయారెడ్డి ఉన్నది. ఆయన కంటే ముందు ఈ హైదరాబాద్ నగరానికి కృష్ణానది జలాలను, గోదావరి జలాలను, ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం, ఈనాడు అక్కడ కట్టిన హైటెక్ సిటీ కోసం సర్వం వడ్డిన పీజేఆర్ మీదనే అభ్యర్థి పెట్టిన మీకు ఈనాడు ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు అడిగే హక్కు మీకున్నదా అని నేను అడుగుతున్నా. వాళ్ళను వదిలేయండి మిత్రులారా. నేను ఇవాళ మీ ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇదే విధంగా కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ కూడా ఇదే రకంగా ఇదే సానుభూతిని నమ్ముకొని సానుభూతి కన్నీళ్ల ముసుగులో గెలవాలని చూసి అక్కడ కూడా శ్రీ గణేష్ నాడు అక్కడి ప్రజలు గెలిపిస్తే సానుభూతితో సెంటిమెంటుతో కాదు, అభివృద్ధితో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ను గెలిపిస్తే 30-40 సంవత్సరాల నుంచి అటు మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్, ఇటు షామీర్పేట వైపు ఎలివేటెడ్ కారిడార్, అక్కడ తాగునీటి సమస్యను, కంటోన్మెంట్లో రోడ్ల సమస్యను, డ్రైనేజీ సమస్యను ఈనాడు శ్రీ గణేష్ సంవత్సరన్నరలో 4,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈనాడు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు. ఇవాళ మిత్రులారా, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశైలను నేను అడుగుతున్నా. 2014, 2018, 2023 ఇదే అభ్యర్థిని ఇదే బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వారే, మున్సిపల్ మంత్రి వారే, ముఖ్యమంత్రి వారే. మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? ఏనాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి కానీ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కానీ ఎన్నడైనా మీ పేదోళ్ళ దగ్గరకు వచ్చిండ్రా? జూబ్లీహిల్స్ ప్రజల మొహం చూసిండ్రా? ఏనాడైనా ఈడ మా సినీ కార్మిక సోదరులుండు 10 ఏళ్లలో ఎన్నడన్నా మా సినిమా కార్మికులను ఆనాటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిసిండా? ఎన్నడైనా పలకరించిండా? మీ సమస్యలు ఎట్లున్నాయి? మీ పిల్లలు బడికి పోతుర్రా లేదా? మీకు షూటింగ్లలో ప్రమాదం వస్తే మీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ఒక్కరోజు అడిగిండా? కనీసం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే దవాఖాన్లలో వాళ్లకు చిన్న సూది మందైనా ఏపీయడానికి ఎప్పుడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా? ఇవాళ అన్ని రకాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేం ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లేయించుకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి 2 సార్లు మంత్రిగా అయిన నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకు అడ్డం పడుతున్నాడు. ఇవాళ మన మూసీ నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు. ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మాకు పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ వాళ్ళతోని కుమ్ముక్కై ఈరోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికల్ బంధం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ చచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీని గెలిపించిన మాట వాస్తవం కాదా? మహబూబ్ నగర్లో, చేవెళ్లలో, సికింద్రాబాద్లో, అదేవిధంగా మల్కాజ్గిరిలో, మెదక్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో, కరీంనగర్లో ప్రతి ప్రాంతంలో
బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్లేసి 8 మంది ఎంపీలను గెలిపించారు. మెదక్తో సహా 8 పార్లమెంట్లలో డిపాజిట్లు జప్తు అయిన బీఆర్ఎస్ వాళ్ళకు. మరి 8 పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయవ దానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద దంతే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్లో వచ్చి బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగీరా బీజేపీ వాళ్ళది ఇది. ఎవడన్నా అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎవడన్నా నిధులు తేవాలనుకుంటాడు, ఎవడన్నా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు, ఎవడన్నా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు, ఎవడన్నా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు. బీజేపీ వాళ్ళ భావ దారిద్ర్యం జూబ్లీ హిల్స్లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. గల్లీ గల్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకే బిచ్చమడుకోనికి వస్తారా? ఏం తెచ్చిందని వస్తారు? మీ మోడీ ఏమిచ్చిండని వస్తారు? 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడితే, కేసీఆర్ మీరు 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయిండు. నేను అడుగుతున్న పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిండా? మీ ఇళ్లలో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా? మీకు సన్నబియ్యం ఇచ్చిండా? ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా, అక్క మీరు పుట్టి తోలైనరు, ఎన్నడన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిండ్రా? ఇవాళ మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా ఇంటి ఆయన ముందల చేతి జాపకుట్ట ఆయన ఆఫీస్కి పోయొచ్చే లోప అమ్మని చూసిరానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా? సోనం ఆశీర్వాదంతో మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇయ్యలేదా? మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు, బంధు పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోలో తిరుగుతుర్రు. బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి, బిల్లా రంగాలు ఆటోలో తిరుగుతుర్రు, ఫోటోలు దిగుతుర్రు. ఏందే వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంధు పెట్టాలని. నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు. పట్నం వచ్చినాక చపాతీ చేస్తాం. చపాతీ చేసినప్పుడు సలాకి ఎర్రగా కాల్చి బీఆర్ఎస్ తోడు వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ తోడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేసుకుందాం, పేదోళ్ళకి పనిచేస్తాం. పోనీ నా ప్రభుత్వం వచ్చినాక చనిపోయిన మా మిత్రుడే 20 నెలల్లో ఏనాడన్నా జూబ్లీస్కి ఏమన్నా కావాలని ఒక కాగితం అన్నది ఇచ్చినాడే? ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం, మీ డ్రైనేజీ కోసం, లేదా మీ బస్తీల సీసీ రోడ్ల కోసం ఇవాళ హైటెన్షన్ వైర్లు మీ బస్తీల మీద వెంగళరావు నగర్లా పేదోళ్ళ ఇళ్ల మీద నుంచి పోతున్నాయి. వాటిని పక్కకు తొలగించమని ఒక్క రోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా? ఒక్కనాడన్నా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన పెద్ద మనిషి ఎన్నడన్నా అసెంబ్లీలో మీ జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడిండా? ఈ జూబ్లీ హిల్స్ అంటే ప్రపంచంలోనే ఫేమస్. జూబ్లీ హిల్స్లో ప్రపంచంలో గుర్తుపట్టనోళ్ళు లేరు. కానీ జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యే 3 సార్లు గెలితే ఒక్కరోజైనా అసెంబ్లీలో మాట్లాడిండా? మరి ఇవాళ నేను అడిగేది ఒక్కటే, యువకుని నవీన్ యాదవ్ని గెలిపించండి. అసెంబ్లీలో మీ గొంతుకైతాడు, అసెంబ్లీలో మీ సమస్యలు ప్రస్తావిస్తాడు, అసెంబ్లీలో మీకేం కావాలో అడుగుతాడు ప్రభుత్వాన్ని. మీ తరఫున ప్రతిరోజు పనిచేస్తాడు, మీ తరఫున ఒకళ్ళతో పుచ్చుకుంటాడు. చదువుకున్న యువకుడు ఈనాడు సెంటిమెంట్ కాదు,
జూబ్లీ హిల్స్ లో అభివృద్ధి కావాలి, అభివృద్ధికి నవీన్ యాదవ్ని గెలిపించండి. 2 నెలల్లో మా మంత్రులు వచ్చి నా దృష్టికి సమస్యలు తెస్తే 100 కోట్ల రూపాయలు ఇక్కడ నేను మంజూరు చేసిన. మరి ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోవాలనా? ఇవాళ నేను నా కుటుంబం పట్ల సానుభూతి ఉన్నది, నాకేం వ్యతిరేకం లేదు. కానీ ఇవాళ 3 సార్లు గెలిచినప్పుడు ఈ ప్రాంతానికి మేలు జరగనప్పుడు రేపు 4వ సారి గెలిచి ఈ ప్రాంతానికి మేలు జరుగుతుందా? మీరు ఆలోచన చెయ్యండి. అట్లనే 2023లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజారుద్దీన్ని ఇండియా క్రికెట్ కెప్టెన్ ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టింది. నవీన్ యాదవ్ని పిలిచిన ఒక మాట చెప్పిన, ఇవాళ నువ్వు అజరుద్దీన్ ఎంబడేసుకొని భుజాల మీద మొయ్యి అజరుద్దీన్ గెలిస్తే తప్పకుండా మంత్రి చేస్తా అని ఆ రోజు చెప్పిన. కానీ మా సందేశం మీకు చేరలే, మీరు ఏదో జరుగుతుందని ఆలోచన చేశారు. అజర్ భాయ్ ఆనాడు కొద్ది మెజారిటీతో ఓడిపోయింది. కానీ ఇవాళ ఇదే అజరుద్దీన్ని మీకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసి ఇవాళ జూబ్లీ హిల్స్ కు ప్రచారానికి వచ్చిన. మాట ఇస్తే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇవాళ మీకోసం, ఇవాళ మీరు వేసేది ఒక ఓటు, నవీన్ ఎమ్మెల్యే అవుతాడు, అజరుద్దీన్ మంత్రి అయి మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. अजहर भाई, आपकी जिम्मेदारी है ये जुबली हिल्स असेंबली में गरीबों को जो भी जरूरत है आप मंत्री होकर हुकुम जारी करना, यहाँ का हर गरीब को आप मदद देना. इसीलिए आज सरकार सोनिया गांधी, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी आपको मंत्री बनाकर आज जुबली हिल्स को भेज दिया. आज जुम्मा है, जुम्मे के दिन नमाज करके सबको वादा करो इस जुबली हिल्स में जितने भी तकलीफ है, तकलीफ दूर करने के लिए एक नहीं दो सिपाही आपके सेवा में लगे रहेंगे. మిత్రులారా, ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఈ జూబ్లీ హిల్స్ లో గెలిపించండి. అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా, అభివృద్ధి ఎట్లా చేయాలో నేను చూపిస్తా. వర్షాలు వస్తే మీ బస్తీలు మునిగినాయి. నేను వచ్చిన మైత్రి వనంలో నేను వచ్చి బస్తీలు తిరిగిన, మీకు నీళ్ళల్లో మునిగిపోతే మీ కష్టాలలో మిమ్మల్ని ఆదుకోనికే నేను వచ్చిన. ముఖ్యమంత్రిగా ఉండి నేను మీ బస్తీలు తిరిగిన, మున్సిపల్ మంత్రిగా ఉన్నా ఆ పోరంబోకు ఆయన ఎప్పుడన్నా వచ్చిందా? ఇవాళ మీ పిల్లల భవిష్యత్తు కోసం గంజాయిని, డ్రగ్స్ ను నిషేధించాలంటున్నా. ఇవాళ గంజాయి, డ్రగ్స్ గురించి ఆలోచన చేస్తే లాగులో తొండలిడ్చి కొడతా అని నేనంటున్నా. కానీ దీపావళి నాడు చిచ్చుబుట్లు కాల్చాల్సిన వాళ్ళు ఫామ్ హౌస్ల గంజాయి డ్రగ్స్ తో దొరికితే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దంటారు. గంజాయి డ్రగ్స్ తో దొరికినోడు రౌడీనా, పేదల కోసం కష్టపడే నవీన్ యాదవ్ రౌడీనా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ పోటీ జూబ్లీ హిల్స్ కు పరిమితం కాదు. ఇవాళ రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోసుకొని రాష్ట్రాన్ని నిట్ట నిలువున పుంచి 1,00,000 కోట్లు కాళేశ్వరంలో మింగితే 3 ఏళ్ల కట్టుడు కూలుడు జరిగిపోయింది. ఆ దోపిడీ దొంగలు ఇవాళ జూబ్లీ హిల్స్ లో మళ్ళా ముసుగేసుకొని వచ్చిండ్రు. మిత్రులారా, ఈనాడు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఆలోచన చేయండి. అజరుద్దీన్ కు నేను మంత్రిస్తే, సోనియా గాంధీ మంత్రిస్తే బీజేపీ వాళ్ళకు కడుపు నొప్పి ఎందుకు, బీఆర్ఎస్ వాళ్ళకు దుఃఖం ఎందుకని నేను అడుగుతున్నా. ఒక మైనారిటీ మంత్రి ఉండొద్దా? ఇండియాని గెలిపించిన, ఇండియా కెప్టెన్, వరల్డ్ కప్ తెచ్చిన అజరుద్దీన్ ఇండియాకు నాయకత్వం వహించినోడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉండొద్దా? ఇవాళ ఆలోచన చేయండి సోదరులారా. మా సినీ కార్మికుల కోసం నేను మొన్న మాట ఇచ్చిన, ఇవాళ చెప్తున్నా, నేను తప్పకుండా మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది, మీకు ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత నాది. ఇవన్నీ పనులు చేయాలంటే నాకు ఒక భుజం ఉండాలి, నాకు ఒక తోడు ఉండాలి. నాకు ఒక కుడి భుజాన్ని జూబ్లీ హిల్స్ నుంచి ఇవ్వండి. మీ సమస్యల పరిష్కారం కోసం నవీన్ యాదవ్ను మీ తోడుగా పెట్టుకోండి. నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. వెంగళరావు నగర్ నుంచి మా కిలారు మనోహర్ గాని మిగతా చాలా మంది మిత్రులు ఇవాళ అండగా నిలబడడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా మైత్రి వనంలో
అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టాలని నాది బాధ్యత. పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కాదు, ఆ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనొచ్చి ప్రారంభిస్తా. అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మనందరికీ ఆదర్శనీయుడు. రాజకీయాలకు అతీతంగా పెద్ద ఆయనని గౌరవించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీకందరికి మాట ఇస్తున్నా, మీ బస్తీలకు అండగా నిలబడతాం. యువకుడిని నవీన్ యాదవ్ని గెలిపించండి. రాబోయే 40 ఏళ్ళు మీ సేవలో ఉంటాడు, మీకు అండగా ఉంటాడు. గల్లీ గల్లీ తెలిసినోడు, ప్రతి ఇంటికి పరిచయం ఉన్నోడు నవీన్ యాదవ్ను మీరందరూ అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారా? గెలిపిస్తారా? మాట ఇస్తున్నారా? మాట ఇస్తున్నారా? మాట ఇస్తున్నారా? ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఇస్తున్నారా? ఇక్కడున్న వాళ్ళు ఇస్తున్నారా? కనుచూపు మేరకు అయ్యప్పలు ఇస్తున్నారా? అయ్యప్పల ఆశీర్వాదం ఉన్నది కదా. మా అయ్యప్పలతో సహా అందరు ఆశీర్వాదం ఉన్నది. అందరూ ఒక్కసారి చేయి పైకెత్తండి. 2 చేతులు ఉన్న వాళ్ళు 2 ఎత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా.